తేదీనే ఇంటి వద్ద 2737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పింఛన్ల పంపిణీ ఎంతో సంతృప్తినిచ్చిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 97.54% పింఛన్లు అందించామన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్దిదారుల ఆర్థిక భద్రత తమ బాధ్యత అని వివరించారు. పెరిగిన పింఛను ఆ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అయిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో భాగమని వివరించారు. ప్రజలకు ఏ మంచి చేయాలి అన్నా వారి కీలకమన్నారు. అలాంటి వర్గానికి కూడా 1వ తేదీనే జీతాలు అందజేశామని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ చెల్లించామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అనేక సమస్యలు ఉన్నా 5300 కోట్లు విడుదల చేసిన వారికి దక్కాల్సిన జీతం 1వ తేదీనే చెల్లించామని తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారుల పాత్ర చాలా కీలకమని అన్నారు. ఉద్యోగులతో పని చేయించుకోవడమే కాదు, వారి సంక్షేమం చూసే గౌరవం ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని స్పష్టం చేశారు. కలిసి కష్టపడదాం, రాష్ట్ర భవిష్యత్తును మారుద్దాం అని పిలుపునిస్తున్నా అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఒకసారి అందరూ ఫోటో తీసుకుందాం. కూర్చో కూర్చో. ఒకసారి అందరూ ఫోటో తీసుకుందాం. కూర్చో కూర్చో.